ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి సర్కార్పై అంగన్వాడీలు కదం తొక్కారు. ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నల్ల చీరలు ధరించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కనీస వేతనం 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీలు. పెన్షన్, వైద్య సదుపాయం కల్పించాలని ఉద్యమించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలంటూ నినాదాలు చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు వినూత్న నిరసనకు దిగారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా తిరుపతి ప్రతినిధి మూర్తి జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా ఇటు విశాఖ నుంచి కూడా మా ప్రతినిధి అనిల్ జాయిన్ అవుతున్నారు. ముందుగా మూర్తి దగ్గరికి వెళదాం. తిరుపతికి మూర్తి, తిరుపతి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు వినూత్నంగా నిరసనకు దిగారు. మా డిమాండ్లు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఈ అంగన్వాడీ వ్యవస్థగా లేకుండా అంటే కార్తీక్, దేశవ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీలు యొక్క ఆందోళన బాటపట్టారు. ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలంటూ వారంతా కూడా తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సిఐటియు నేతృత్వంలో ఈరోజు అంగన్వాడీలకు కనీస వేతనం కల్పించాలంటూ వారంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సిఐటియు నేత రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి నేతృత్వంలో ఈరోజు సిఐటియు నేతృత్వంలో అంగన్వాడీలకు న్యాయం జరగాలి, వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆయనకు అందుబాటులో ఉన్నారు మురళి గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీలు ఆందోళన బాటపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన చేస్తున్నది. ప్రధానమైన డిమాండ్లు ఏంటి సార్? ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు అన్ని అంగన్వాడీ కేంద్రాలు మూసివేసి 1,00,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కారణం ఏమి? కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి, చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి 24 ఏళ్ళైంది. మేము డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఊదరగొట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఎన్నికలకు ముందేమో 42 రోజుల పాటు ఈ అంగన్వాడీలు సమ్మె చేస్తే వద్దన్న చోటుకల్లా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ వచ్చి, మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, మాది బాధ్యత అన్నారు. 24 నెలలు కావాలా సమస్యల గురించి మాట్లాడుకోవడానికి? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంత్రివర్గ సమావేశంలో పారిశ్రామికవేత్తల గురించి, యజమానుల గురించి, వాళ్ళకు భూములు కేటాయింపులు, వాళ్ళకు ప్రోత్సాహకాలు, వాళ్ళ గురించి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల గురించి కానీ, కష్టజీవుల గురించి కానీ, స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీలో, ఆశాలో, మధ్యాహ్న భోజన పథకంలో లేదా ఇతరత్ర ఇట్లాంటి వాళ్ళ గురించి ఒక్కరోజైనా చర్చించారా ఈ 24 నెలల కాలంలో అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే 2 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం చేయకుండా ఇంతటి బాధ్యతారహితంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ రూపంలో చెప్పాలి? విని చెప్పి విసిగిపోయి ఈరోజు ఇక అనివార్యమే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర చూడండి. ఈరోజు చూశారు కదా, తిరుపతి జిల్లాలో ఇన్ని వేల మంది, మొత్తం తిరుపతి జిల్లాలో ఒక్కటంటే ఒక్క అంగన్వాడీ కేంద్రం కూడా లేకుండా అన్నీ మూతవేసి, వర్కర్లు హెల్పర్లు అన్నటువంటి తేడా లేకుండా భారీగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర తిరుపతి కలెక్టర్ కార్యాలయం ప్రారంభించిన తరువాత ఎప్పుడూ కూడా లేనంత పెద్ద ఎత్తున ఈరోజు అంగన్వాడీలు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారనంటే దాని అర్థం ఏమిటి? ఈ ప్రభుత్వం ప్రాపర్గా స్పందించలేదనే కదా. చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. ఎన్నికలకు ముందు అడుగడుగున అడిగిన దానికి అడగని దానికి అన్నిటికీ మాది బాధ్యత అన్నటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు ఏమై ఉన్నారు? ఎందుకు వేతనాలు పెంచడం లేదు? గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. వర్కర్కి ఎంత ఇవ్వాలా,
హెల్పర్కి ఎంత ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అదే మాదిరి కార్మిక మహాసభ స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా 26,000 వేతనం అమలు చేయాలని చెప్పి కోరుతూ దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం సిఐటి తరఫున. ఈరోజు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి కూటమి నేతలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పత్తా లేకుండా పోయారు. ఏ విధంగా చూడాలి తల్లి? ఈరోజు కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు గొప్పతనము, అంగన్వాడీలకు ఇచ్చిన హామీని ఒకసారి గుర్తు చేయాలని ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ఆఫీసులో ధర్నా చేస్తున్నాము. ఈ విషయం తెలియజేయాలని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ధర్నా చేస్తున్నాము. మాకు ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలి. మాకు 26,000 కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా మినీలు మెయిన్ చేశారు, వాళ్ళకు మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా ఎంతోమంది 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వేతనాలు పేద ప్రజలు బిలో పావర్టీ లైన్లో ఉన్న అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచకుండా ఈరోజు అధిక ధరలు ఉన్నాయి. నీవు ఇచ్చిన ఈ 11,500 జీతము దేనికి సరిపోతుందనేసి మేము ప్రశ్నిస్తున్నాం. చిన్న పిల్లలకి పుట్టిన గర్భం ధరించినప్పటి నుండి బిడ్డకు స్కూలుకు పంపించే 5 ఏళ్ల వరకు ఈ పిల్లల్ని మేము తీర్చిదిద్ది భవిష్యత్తుకి బాట వేసే విధంగా మేము సేవలు అందిస్తుంటే ఇది మీకు కంటికి కనపడకుండా ఉందనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మేము అంగన్వాడీ వర్క్ మేమేం మిమ్మల్ని గొంతమ్మ కోరికలు అడగలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 కనీస వేతనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. వారి కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, ఈ యొక్క పనిచేసేటువంటి వర్కర్లకు ఈ యొక్క పని భారం తగ్గించాలంటూ వారంతా కూడా ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోకపోవడం పట్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, హెల్పర్స్ యూనియన్ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మూర్తి. ఇటు విశాఖలోనూ అంగన్వాడీలు ఉద్యమ బాట పట్టారు. జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేరు అన్నట్టుగా కూడా అంగన్వాడీలు చెప్తున్నారు. మేము అడుగుతుంది న్యాయబద్ధమైన డిమాండ్లే, ఇప్పటి వరకు దానిపై స్పందన లేదు అంటున్నారు. మరి స్పందించే అవకాశం ఉందా? మరి ప్రభుత్వ పెద్దలు ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చారు. జీతాలు పెంచడంతో పాటు పని ఒత్తిడి తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా ఏమాత్రం పట్టించుకోలేదని అంగన్వాడీలంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. అంగన్వాడీలు విశాఖ కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మనతో పాటు అంగన్వాడీలు ఉన్నారు, మాట్లాడదామా. ఎన్నికలకు ముందు మీకు అనేక హామీలు ఇచ్చారు, మిమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. 2 ఏళ్లు దాటుతున్నా మిమ్మల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి సూటిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది. కానీ గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేస్తే ప్రతి టెంట్ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇతర ఇప్పుడున్నటువంటి నాయకులు అందరూ కూడా మా టెంటల దగ్గరికి వచ్చి మీరు చేస్తున్నది న్యాయ పోరాటం, ఈ న్యాయ పోరాటానికి మేము అండగా ఉంటాము, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు వేతనాలు పెంచుతాము, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని విస్మరించారు, ఖచ్చితంగా విస్మరించారు. ఆ రోజు ఏ రోజైతే మాకు మా టెంటల దగ్గరకు వచ్చి మీరు ఏదైతే ప్రకటించారో అది తక్షణమే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. రెండోది, అయ్యా 2019 వేతనాలు పెరిగాయి. 2019 నుంచి ఈ రోజు వరకు ధరలు ఏ విధంగా మార్చారు మీరు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప్పు నుంచి ఉల్లిపాయ ధర నుంచి పెట్రోల్ రేట్ల వరకు పెంచారు. మరి పెంచిన ధరలకు అనుకూలంగా అంగన్వాడీ టీచర్ జీతం పెంచాలి కదయ్యా. అనేకమైన యాప్లు తీసుకొచ్చారు. మీరు వచ్చిన తర్వాత రకరకాల యాప్లు తీసుకొచ్చారు. నవచేతన యాప్ తీసుకొచ్చారు. కొత్తగా ఈ నవచేతన యాప్ మాది కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రం తలొగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం యాప్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి మీరు తీసుకొచ్చి హెల్త్ వాళ్ళ యాప్ని అంగన్వాడీ వాళ్ళ నెత్తి మీద రుద్దాలని చూస్తున్నారు.
అనేకం బిఎల్ఓ డ్యూటీలు మన ఎత్తి మీద వేశారు. పిఎంవై చేయమంటున్నారు, అది కూడా హెల్త్ వాళ్ళది. ఎన్ని రకాల పనులు అప్పచెప్పి ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నాం. అయ్యా ఈ మధ్య కాలంలో మీరు అంగన్వాడీ సెంటర్లు విజిట్కి వెళ్ళారు. నేను తాతని అని పాటలు పాడించుకున్నారు. పాటలు పాడించోట అంగన్వాడీ సెంటర్ ఏ విధంగా ఉందో మీరు గమనించలేదా? అంగన్వాడీ సెంటర్ టీచర్ జీతం ఎంతో మీకు తెలియదా? హెల్పర్ జీతం ఎంతో మీకు తెలియదా? సంక్షేమ పథకాలు దేనికయ్యా రద్దు చేస్తారు? సంక్షేమ పథకాలు 7,000 తీసుకునే హెల్పరు విడో ఆ 7,000 కుటుంబాన్ని పెంచుతుందా? తన పిల్లలకి ఏదైతే సంక్షేమ పథకం ఉందో ఆ పథకం తన పిల్లలకి స్కూల్లో తల్లికి వందనం రావట్లేదు. ఈ రోజున ఒక ఇల్లుకి పెట్టుకోవాలంటే రావట్లేదు. తన విడో అయితే విడో పెన్షన్ రావట్లేదు. ఆటో డ్రైవర్ భర్తగా ఉంటే ఆటో డ్రైవర్కి పెన్షన్ రావట్లేదు. ఏంటి కూటమి ప్రభుత్వం? ఏం ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం? ఆడవాళ్ళందరూ మీ అక్క చెల్లెళ్ళు, కానీ అంగన్వాడీ కార్యకర్తలు ఆడవాళ్ళు కాదా అయ్యా? ఆడవాళ్ళుగా మీకు కనిపించలేదా అయ్యా? అయ్యా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, తక్షణమే ఈరోజు మాది కోర్కెల రోజు, ఈ 10వ తేదీనే మీరు మా వేతనం పెంచాలి. పెంచని వెడలుగా రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని మీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మనం చూడొచ్చు, మొత్తం అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా ఇక్కడే బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు గతంలో కూడా అనేక సార్లు పోరాటం చేశారు. ప్రభుత్వం అంగన్వాడీలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు, కానీ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడు కూడా రాకపోతే ఏం చేయబోతున్నారు? మీ పోరాట పందా ఎలా ఉండబోతుంది? ఇప్పటి నుంచి మా అసలు పోరాటం స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు మా వేతనాలు పెంచట్లేదు. వేతనాలు పెంచము అని కూడా చెప్పరు. ఎప్పుడు వెళ్ళినా ఇదిగో పెంచేస్తున్నాం, అదిగో పెంచేస్తున్నాం. లోకేష్ గారికి కాగితం ఇస్తే మా నాన్నగారితో మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కాగితం ఇస్తే తప్పకుండా మీకు పరిశీలన చేస్తున్నాము, మీ వేతనాలు పెంచుతాము. తర్వాత ఏమో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరితో, డైరెక్టర్ గారు ఎవరితో మాట్లాడినా సీఎం గారి దృష్టిలో ఉంది. మరి ఎందుకు పెంచరు మాకు అర్థం అవట్లేదు. ధరలేమో ఆకాశాన్ని అంటే 2018లోనే వేతనాలు పెరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి అంటే రూపాయి వేతనం పెరగలేదు. మేము ఎలా బతుకుతామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. గూగుల్ అతనికి ఇవ్వడానికి, గూగుల్ కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. మిట్టల్ కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. జిందాల్ కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. గోల్డ్ కంపెనీ వాళ్ళకి రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. అందరికీ రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. మా అంగన్వాడీలు వేతనాలు పెంచడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? మేము బతకలేకపోతున్నాము. 11,500తోనూ 6,000 రూపాయలతోనూ మేము బతకలేకపోతున్నాం. మా వేతనాలు పెంచండి అని చంద్రబాబు నాయుడు గారి కోటి దండాలు పెట్టి చెప్తున్నాం. మీరు చెప్పండి, చాలామంది ఇబ్బందులు పడుతూ పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వం రావట్లేదు, దిగి రావటం లేదు. ప్రభుత్వ తాలూకా ఆలోచన కానీ ప్రభుత్వ విధానం కానీ చూస్తే ఏమనిపిస్తుంది? పోరాటాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఏమైనా ఉన్నారా? ఇప్పటికే ఆల్రెడీ మేము అడుగుతుంది కాదు, ఎన్నికల ముందు మా టెంటల దగ్గరికి వచ్చి మొత్తం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మా టెంట దగ్గరికి వచ్చి గత ప్రభుత్వం ఈరోజు అన్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, మీకు జీతాలు పెంచట్లేదు, మేము వస్తే పెంచుతాం, మేము వచ్చిన 100 రోజుల్లోకే పెంచుతామని చెప్పేసి మాట్లాడి హామీ ఇచ్చారు. ఈరోజు 100 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలు అవుతా ఉంది, ఈ రోజుకి పెంచట్లేదు. మేము అడగదలుచుకున్నాం, నిజంగానే జీతాలు పెంచవసరం లేదు, మీరు ధరలు తగ్గించండి. ఈరోజు మీరు చెప్తున్న లెక్కల ప్రకారం మీ పీఆర్సీ చెప్తా ఉంది, ఈరోజు కనీస కుటుంబంలో ముగ్గురుంటే తినడానికి 15,500 రూపాయలు ఉండాలి, దానికి మిగతా అన్నీ కలిస్తే 36,000 రూపాయలు ఉండాలని చెప్పేసి మేము చెప్తుంది కాదు, మీ పీఆర్సీ కమిటీ వేసిన పీఆర్సీ కమిటీ చెప్తా ఉంది. మరి దాని ప్రకారం ఈరోజు అంగన్వాడీ వర్కర్స్కి కానీ స్కీమ్ వర్కర్స్ కానీ ఎందుకు పెంచరు? ఈరోజు పెంచమని అడుగుతుంటే ఈరోజు పక్కన ఎట్టేసే పరిస్తున్నారు. ఇప్పటికైనా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్. మొత్తం రేపు ఎలక్షన్లో కూడా, మున్సిపల్ ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఓడించవలసి. ఇంతకుముందు వైసీపీని ఓడించడానికి అంగన్వాడీ వర్కర్స్ ఒక కీలక పాత్ర పోషించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.